హాయ్, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసు మనకిచ్చు బహుమానము ఏందో మనం తెలుసుకుందాం. సామ్స్ 23:2, కీర్తనలు 23:2. ఐ విల్ గివ్ యూ రెస్ట్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ అండ్ లీడ్ యూ టు స్టిల్ వాటర్స్ అని ఉందండి. ఈ వచనాన్ని తెలుగులో కూడా ఒకసారి మనం విందాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎంత మంచి వాగ్దానము కదండి. అంటే ప్రభు ఏమంటాడంటే మనకు విశ్రాంతిని కలుగజేస్తాడంట. ఇన్ ద గ్రీన్ పాస్చర్స్ అని ఉందండి. అంటే పచ్చి గల చోట్లలో మనల్ని నడిపిస్తాడంట కదండి. అంటే ప్రభు ఏమంటున్నాడంటే నేను నీకు విశ్రాంతిని కలిగిస్తాను అని అంటున్నాడు. అంటే విశ్రాంతి అంటే ఏంటండి? విశ్రాంతి అంటే పీస్ కదండి, సమాధానము అని ప్రభు అంటూ ఉన్నాడు. మనం ఎన్నో విషయాల్లో మనం చింతపడుతూ ఉంటాం. దీంట్లో ఏమవుతుంది, దాంట్లో ఏమవుతుంది, దీంట్లో ఏమవుతుంది, దాంట్లో ఏమవుతుంది అని చాలా విషయాల్లో మనం చింతపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నేను నీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని ప్రభు వాగ్దానాన్ని మీకు ఈరోజు ఇస్తూ ఉన్నాడంటే. అంటే మనం కొన్నిసార్లు విశ్రాంతి అనేసరికి మామూలుగా మనం అనుకుంటామండి. కానీ ఎన్నిసార్లు మనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం నిద్రపోని రాత్రులు మనకున్నాయో అనే ప్రశ్న మనం ఎప్పుడన్నా మనం వేసామండి. అలాంటి బాధ, అలాంటి కష్టం మనకు వచ్చినప్పుడు మనం హాయిగా మనం నిద్రపోగలుగుతామా? లేకుంటే మనసు విప్పి మనం మాట్లాడగలుగుతామా? లేకుంటే హాయిగా ఫ్రీగా మనం ఉండగలుగుతామా? బయట ఒకలాగా మరి లోపల ఒకలాగా మనం ఉండగలుగుతామా? లేదు కదండి. అంటే ప్రభు ఏమంటున్నాడంటే నేను నీకు ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందంటే ఫ్రీగా ఉంటుంది అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రభు ఏమంటున్నాడంటే మనకు విశ్రాంతి ఎప్పుడు కలుగుతుంది? మనం పాపం కొన్నిసార్లు చేసినప్పుడు మనసు కొడుతూనే ఉంటుంది కదండి. అబ్బా, ఆ పాపాన్ని చేసావు కదా అని. కొన్నిసార్లు ఏదైనా ఆర్థిక సమస్యలో మనం ఉంటూ ఉంటాం. మన శక్తికి మించిన విషయాలు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే అది మనకు విశ్రాంతిని అది ఇవ్వదు. మనసు కొడుతూనే ఉంటుంది కదా. చాలామందికి బీపీ, ప్రెషర్స్ ఎందుకు వస్తాయండి వారి శరీరంలో? ఎందుకంటే వారి మనసులో ఆ సమాధానం లేకపోయేసరికి, కొన్నిసార్లు టెన్షన్ అయ్యేసరికి కదండి. అంటే ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన ఇచ్చే విశ్రాంతి మనకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందంట. మనకు విశ్రాంతిని అది ఇస్తుందంట. ఆయన ఇచ్చే విశ్రాంతి మనం నెమ్మదిగా అంటే హాయిగా నిద్రపోవటానికి కూడా అదే అవకాశాన్ని మనకి ఇస్తుందంట. అదే ప్రభు ఏముంటుందంటే నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు, లేకుంటే నువ్వు నేను చెప్పే మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ అపుబాధల నుండి కానీ, ఏదైనా శ్రమ నుండి కానీ, లేకుంటే కుటుంబంలో ఏదైనా శ్రమ నుండి కానీ ప్రభు ఏం చేస్తాడంట మనల్ని విడిపించి ఆ మంచి స్థలముల్లో మనల్ని నడిపిస్తాడంట. అందుకే ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే నేను నిన్ను నడిపించేలాగా ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో నిన్ను నడిపించలేడు. పరిశుద్ధాత్ముని నమ్ము అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయనే మంచి సహాయకుడుగా మీకున్నాడు గనక పరిశుద్ధాత్మ దేవ దగ్గర మనం అడుగుతాం, ప్రభువా నాకు ఈరోజు విశ్రాంతిని కలిగించండి, విశ్రాంతి వచ్చే మార్గంలో నన్ను నడిపించండి అని మనం అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని నడిపిస్తాడండి. ఒకసారి నేను మా బిజినెస్లో ఒక విషయంలో చాలా సమయాన్ని నేను స్పెండ్ చేసి మరి ఒక వ్యక్తితో వ్యాపారం విషయంలో మాట్లాడుతూ ఉన్నాను. అంటే 1 మాసం మాట్లాడాను, 2 మాసాలు మాట్లాడాను, 3 మాసాలు మాట్లాడాను. వారు కూడా అన్నిటికీ ఓకే అండి, ఓకే అండి, ఓకే అని అన్నింటికి కూడా ఓకే 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 అని అన్నారు. వెంటనే నేను కూడా నేను అనుకున్నట్టు వెళ్తుంది కదా అని చాలా సంతోషపడ్డాను. అబ్బా, నేను అనుకున్నట్టు అన్నీ కూడా వెళ్తుంది కదా అని అనుకున్నాను. కానీ ఆ ఫస్ట్ మంత్ కానీ, ఆ సెకండ్ మంత్ కానీ, ఆ థర్డ్ మంత్ కానీ నాకేమైందంటే నాకు సరి అయిన నెమ్మది లేకుంటే ఒక విశ్రాంతి అనేది నా మనసులో కలగలేదండి.
ఏదో ఒకటి అవుతుందేమో, ఏదో ఒక తప్పు అవుతుందేమో, లేకుంటే అలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో అని చెప్పేసి ఒక చిన్న బాధ ఎప్పుడు మనసులో ఉండేది. మరి 3 మాసాల తర్వాత మరి అది అనుకున్న రీతిగా మరి ఆ బిజినెస్ డీల్ కానీ, ఆ బిజినెస్ విషయం కానీ ముందుకు అది వెళ్ళలేదండి. అప్పుడు నాలో ఒక చిన్న బాధ అనిపించింది. అయ్యో, మనం ఎంత శ్రమపడి మనం అన్నీ కష్టపడ్డామే, అన్నీ ఫలితం లేకుండా పోయింది కదా అని ఆలోచించాను. మరి ఒకరోజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర అడిగాను, అయ్యా, నేను ఇంత కష్టపడ్డాను కదా, ఎంత ప్రయాసపడ్డాను కదా, మరి దీనిలో ఒక ఫలము కూడా లేదు కదా ప్రభువా అని అడిగినప్పుడు వెంటనే ప్రభు నాకు ఒక ప్రశ్నను నా హృదయంలో ఆయన వేసాడు. శామ్, ఈ 3 మాసాలు నువ్వు కష్టపడ్డావు, 3 మాసాలు ఎన్నో గంటలు నువ్వు ఫోన్ మాట్లాడావు. నేను అదంతా వేస్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ నీకు సమాధానం కలిగిందా అని ఒక ప్రశ్న ప్రభు నా దగ్గర అడిగాడు. అప్పుడు వెంటనే నేను ప్రభు దగ్గర ఒకటే మాట చెప్పాను, లేదు ప్రభువా, ఈ 3 months కూడా నాకు పీస్ ఆఫ్ మైండ్ అస్సలే లేదు ప్రభువా అని చెప్పిన వెంటనే, అంటే మనసులో ఒక శాంతి కూడా లేదు ప్రభువా అని చెప్పిన వెంటనే ప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను నడిపించేది మంచి మార్గంలో మాత్రమే నడిపిస్తాను అని ప్రభు అన్నాడండి. మరి అలాగే ఒక 1 monthలో మరి తిరిగి ఏదంతా నేను అవ్వదు అని నేను అనుకున్నానో దాన్ని వేరే రీతిగా ప్రభు దాన్ని నెరవేర్చి ఏం చూపించాడంటే, నేను చేసేది నీకు సమాధానాన్ని తీసుకొస్తుంది, విశ్రాంతిని తీసుకొస్తుంది అని ప్రభు మాట్లాడాడండి. అప్పుడు నాకు ఒకటి చాలా సంతోషంగా అనిపించింది. నా ప్రభు నాకు చేసేది మంచిది మాత్రమే చేస్తాడు. అలాగే రెండో పార్ట్ మనం చూసినట్లయితే లీడ్ యూ టు స్టిల్ వాటర్స్ అని ఉంది. అంటే మంచి నీటిని మనకు ఆయన ఇస్తాడు, లేకుంటే మనల్ని అలాంటి ఒక మార్గంలో మనల్ని నడిపిస్తాడు, నీళ్ళున్న చోటుకి మనల్ని నడిపిస్తాడంటే. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే, ఆయన మనల్ని నడిపించే చోటు మనకి ఏ కొదువ కానీ ఏది కూడా మనకు ఉండదండి. సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు అని ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు మనం ఈ నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన నేను మీకు చేస్తాను. ప్రభువా, మీరు మమ్మల్ని నడిపించే ఆ మార్గము, విశ్రాంతి ఇచ్చే మార్గంలో మీరు నడిపిస్తున్నారని, మీరు చేసేది సమస్తము కూడా మా మంచి కొరకే అని, మమ్మల్ని ఆ గ్రీన్ పాస్చర్స్లో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము నేర్చుకున్నాము. సో మీరు నడిపించే ఆ మార్గంలో మేము నడిచి మేము ముందుకెళ్ళే కృపను మీరు మాకు అనుగ్రహించమని మేము అడుగుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్ముడా, మరి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి తోడుగా ఉండి, వారు ఈరోజు చేయబోయే ప్రతి పనిలో కూడా మీరు వారికి సహాయకుడుగా ఉండి, వారికి కావలసిన విడుదల, దీవెన అన్నిటినీ కూడా మీరు అనుగ్రహించమని ప్రభువా యేసు నామంలో మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్. సో సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ గురించి ఇతరులకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.